వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 48వ సర్గము. ఇంద్రజిత్తు హనుమంతుల యుద్ధము. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడి హనుమంతుడు రావణుని సభలో ప్రవేశించుట. హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజగు రావణుడు మనస్సును కుదుటపరుచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుచూ ఇట్లు పలికెను. ఓ కుమారా, నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించు వారిలో శ్రేష్ఠుడవు. సురాసురులు సైతము నీ పరాక్రమమునకు గడగడలాడుదురు. బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపమునరించి బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రములను సంపాదించిన వాడవు. నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచిరి. అసురులు గాని ఇంద్రాది దేవతలు గాని మరుద్గణములు కాని యుద్ధరంగమున నీ అస్త్రబలము ముందు నిలువజాలకపోయిరి. ముల్లోకములలోనూ కథన రంగమున నీచే పరాజితుడు కానివాడు ఎవ్వడునూ లేడు. నీ భుజబల పరాక్రమములే సర్వదా నీకు భద్రకవచములు. నీ తపఃప్రభావమే నీకు సర్వరక్షకము. దేశకాలములను అనుసరించి కర్తవ్యములను నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలివి, సమయస్ఫూర్తి గలవాడవు. వివిధ యుద్ధ రీతులలో కుశలుడవైన నీకు అసాధ్యమైన కార్యం ఏదీనూ లేదు. వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది లేదు. నీ అస్త్రబలములను శారీరక శక్తిని ఎరుగనివాడు ముల్లోకముల యందు ఎవ్వడునూ లేనేలేడు. తపోబలమునందును యుద్ధమును పరాక్రమించుటలోను అస్త్రబల విజృంభణమునందును అన్ని విధముల నీవు నాతో సమానుడవు. యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమునకు జయము తథ్యము. నా మనస్సునకు ఆందోళన ఏమాత్రమూ కలుగదు. 80,000 మంది కింకరులను జంబుమాలియు వీరులైన అమాత్యపుత్రులు 7 సేనా నాయకులైన 5 రణరంగమున మడిసిరి. అసంఖ్యాకముగానున్న అశ్వములు, గజములు, రథములు, పదాతి బలములు కథన రంగమున ప్రాణములను కోల్పోయెను. నీ అనంగు తమ్ముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యను. అయితే ఓ అరిమర్దన, నాకు నీపై ఉన్నంత గట్టి నమ్మకం వారిపై లేదు. ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును, శారీరక బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బల పరాక్రమములను కూడా చూచుకొని నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృంభింపుము. అస్త్ర విధులలో శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బల పరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు. అట్టి నీవు ఆ వానరుణ్ణి సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండునట్లుగా ప్రయత్నము చేయుము. ఓ వీరుడా, ఒకే ప్రయత్నమున పెక్కుమందిని హతమార్చగల ఆ వానరుని నుండి సేనలు మనలను రక్షింపజాలవు. తీక్ష్ణమైన వజ్రాయుధము కూడా ఆయన కడ కుంఠితమగును. కనుక ఆయన మీదికి వజ్రాయుధముతో కూడా వెళ్ళవద్దు, అది ఆయన కడ పనిచేయదు. ఈ వానరుని వేగము వాయువునకు కూడా లేదు. ఈతని బలము ముందు వాయుబలము సైతము దిగదుడిపే. అతడు అగ్నితుల్యుడు, అందరినీ కాల్చివేయగలడు. ముష్ట్యాది సాధనములతో అతనిని చంపుట అసాధ్యము. కనుక అట్టి ప్రయత్నము చేయకుము. నేను ఇంతకు ముందు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపుము. నీ కార్య సాఫల్యమునకై ఏకాగ్రచిత్తులవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచూ వెళ్ళుము. తిరుగులేని విధముగా కార్యమునకు దిగుము. పితామహుడిచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుచూ వెళ్ళుము. దానికి తప్ప మరి దేనికిని అతడు లొంగడు. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుటలేదు.
ఆయనను క్షాత్రధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే. ఏలనన సమర్థులైన యోధులుండగా రాజు స్వయముగా వెళ్ళుట రాజధర్మ విరుద్ధము. కథన రంగమున విజయకాంక్ష కలిగి ఉండుట అవసరము. కనుక వివిధములకు అస్త్ర ప్రయోగముల యందు నేర్పు కలిగి ఉండవలెను. జయార్థము అస్త్రములన్నీయు స్మృతిలో ఉండవలెను. దేవతల వలె దివ్య ప్రభావము గలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని కొండంత బలమును పొందినవాడై యుద్ధము చేయుటకే నిశ్చయించుకొని ప్రభువైన రావణునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించెను. ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి చేతను తన వారి చేతను ప్రశంసలనందుకొని రణోత్సాహముతో విర్రవీగుచు సమర భూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. వైభవోపేతుడు పద్మదళముల వంటి నేత్రములు గలవాడు రాక్షస ప్రభువైన రావణుని కుమారుడు మహా తేజశాలియు అగు ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రుని వలె ఉప్పొంగుచు సంగ్రామమునకు బయలుదేరును. పరాక్రమమున ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నిరాఘాటముగా మిక్కిలి వేగముతో సాగిపోగల రథమును అధిరోహించెను. దానికి గరుత్మంతుని వలె మిక్కిలి వేగము కలవి, తీక్ష్ణములైన తెల్లని కోరలు కలవి అగు 4 సింహములు పూంచబడి ఉండెను. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడున్న ప్రదేశమునకు రథముపై వేగముగా వెళ్ళెను. వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సవ్వడులను ధనుష్టంకారమును విని మిక్కిలి ఆనందభరితుడాయను. రణవిద్యలలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తిమంతమైన ధనస్సును వాడి అయిన ములుకులు గల బాణములను చేతబట్టి హనుమంతుణ్ణి ఎదుర్కొనుటకై వెళ్ళెను. పిమ్మట ఆ ఇంద్రజిత్తు రణోత్సాహభరితుడై బాణములను ఎక్కుపెట్టి ముందునకు సాగుచుండగా పైకెగసిన ధూళులతో దిశలన్నీయూ నిండిపోయెను. క్రూర మృగములు బహువిధములుగా అరవసాగెను. అంతటా అక్కడికి చేరిన నాగులు, యక్షులు, మహర్షులు, జ్యోతిశ్చక్రమున సంచరించు సిద్ధులు ఆకాశమునందంతటను వ్యాపించి హర్షోల్లాసములను ప్రకటించిరి. కాకులు, గ్రద్దలు మొదలగు పక్షులు సంతోషముతో బిగ్గరగా అరిచినవి. రథముపై అతి వేగముగా తన వైపునకు వచ్చుచున్న ఇంద్రజిత్తునుగాంచి హనుమంతుడు సింహనాదమునర్చుచు శత్రువునకు దడపుట్టునట్లు అతి శీఘ్రముగా తన శరీరమును పెంచెను. ఇంద్రజిత్తు దివ్యమైన రథముపై నిలకడగానున్నవాడై చిత్రమైన వింటిని చేతబూని పిడుగుపాటు ధ్వనితో భయంకరముగా ధనుష్టంకారమును గావించెను. మిక్కిలి తీవ్రముగా విజృంభించిన వారును గొప్ప బలశాలురును రణభయము లేనివారును అయిన హనుమంతుడు ఇంద్రజిత్తు ఇరువురును బద్ధశత్రువులైన దేవేంద్ర రాక్షసేంద్రుల వలె పరస్పరము యుద్ధమునకు తలపడిరి. సాటిలేని వీరుడు, అత్యున్నతముగా తన శరీరమును పెంచినవాడు అగు హనుమంతుడు వీరుడును మహారథుడును ధనుర్ధారియు యుద్ధమున వాసికెక్కినవాడును అయిన ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటిని బొమ్మనర్చి వాయు మార్గమున సంచరింపసాగెను. శత్రువీరులను హతమార్చుటలో ఘటికుడైన ఇంద్రజిత్తు పొడవైన వాడి ములుకులు గలవియు మంచి రెక్కలు గలవియు చిత్రముగానున్న బంగారు పిడులు గలవియు బాగుగా వంగినవియు వజ్రాయుధము వలె బలమైనవియు అగు బాణములను హనుమంతునిపై వేసెను. అంతటా ఆ మారుతి ఇంద్రజిత్తు యొక్క రథ చక్ర ధ్వనులను మృదంగ భేరి పటహాది వాద్యముల స్వనములను ఎక్కుపెట్టబడుచున్న వింటి ధ్వనిని విని మరలా గగనమునకు ఎగిరెను. గురి చూచి కొట్టుటలో సమర్థుడైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యమును వమ్మనర్చుచు ఆ వానరోత్తముడు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరుగసాగెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదురుగా నిలబడుచుండెడివాడు. ఇంద్రజిత్తు గురి చూచి బాణములను ప్రయోగించినంతలో అతడు వెంటనే చేతులు చాచి దాగుడు మూతలాడు వాని వలె రివ్వున మరలా పైకి ఎగిరెడివాడు. మిక్కిలి వేగముగా యుద్ధమునర్చుటలో సమర్థులైన వారిద్దరును సకల ప్రాణులకు ఆశ్చర్యము గొల్పునట్లుగా మహాయుద్ధమునర్చుచుండిరి. హనుమంతుని ఎట్లు జయింపవలెనో ఇంద్రజిత్తునకు తెలియకుండెను. ఇంద్రజిత్తును పడగొట్టు ఉపాయము హనుమంతునకు తోచకుండెను. దేవతలతో సమానమైన పరాక్రమము గల వారిద్దరును పోరు సల్పుచు ఒకరిని మరి ఒకరు జయించుటకు అసాధ్యులుగా ఉండిరి. బాణములను సంధించి ప్రయోగించుటలో ఏకాగ్రచిత్తుడైన ప్రతిభాశాలియగు ఆ ఇంద్రజిత్తు తన గురి వమ్మైపోవుచుండుట వలనను అమోఘములైన శరములు కూడా గురి తప్పి పడిపోవుచుండుట చేతను తీవ్ర విచారమునకు లోనయ్యను. ఆ ఇంద్రజిత్తు హనుమంతుని చంపుట అసాధ్యమని తలంచెను. అది సరే, కనీసము ఆ వానర ప్రముఖుణ్ణి బంధించుటకై అతనిని నిశ్చేష్టునిగా చేయుటకు ఉపాయమేమి అని అతడు బాగుగా ఆలోచింపసాగెను. పిమ్మట అస్త్ర విధులలో ప్రముఖుడు
ఆ వీరుడు మహా తేజస్శాలియు అయిన ఆ ఇంద్రజిత్తు ఆ వానరోత్తమునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. ఈ మహావానరుణ్ణి చంపుట అసాధ్యము అని తలచి అస్త్ర రహస్యములను ఎరింగిన భుజబలశాలియగు ఇంద్రజిత్తు ఆ మారుతిని బ్రహ్మాస్త్రముచే బంధించెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడిన వాడై ఆ కపివరుడు నిశ్చేష్టుడై భూమిపై పడిపోయెను. ఆ హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్లు తెలుసుకొనెను. కానీ బ్రహ్మదేవుని వర ప్రభావమున ఆ అస్త్రశక్తి క్షణకాలములో తొలగిపోయెను. అది ఆయనను ఏమాత్రము బాధింపలేదు. అప్పుడు అతడు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించనని తలంచెను. అది స్వయంభువ మంత్రములచే అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రము అని ఎరింగి బ్రహ్మ తనకు ప్రసాదించిన వరమును గుర్తునకు తెచ్చుకొనెను. పితామహుని మహిమచే ప్రభావితమైన ఈ బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి నాకు లేదు అని తలంచి ఇంద్రజిత్తు దానిని నాపై ప్రయోగించెను. సరే, ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి ఉండుటయే యుక్తము. ఆ విధముగా నేను బ్రహ్మదేవుణ్ణి గౌరవించినట్లగును. ఆ హనుమంతుడు బ్రహ్మాస్త్రము యొక్క ప్రభావమును తనపై పితామహునకు గల అనుగ్రహమును గుర్తునకు తెచ్చుకొనెను. బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి తనకు ఉన్నదని తెలిసియు అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను. నేను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినను బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుచున్నందున నేను భయపడవలసిన పనియే లేదు. రాక్షసులు నన్ను బంధించి తీసుకొని వెళ్ళినను నాకు లాభమే అగును. ఏలనన నేను స్వయముగా అక్కడ రావణునితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు నన్ను తీసుకొని వెళ్ళెదురుగాక. శత్రువులను పరిమార్చగలవాడును విచక్షణతో దూరదృష్టి కలవాడును అయిన హనుమంతుడు కృతనిశ్చయుడై నిశ్చేష్టుడై ఉండెను. అంతటా శత్రువులు ఆయన మీదికి విజృంభించి బల ప్రయోగముతో బంధించి భయపెట్టసాగిరి. అప్పుడు మారుతి బిగ్గరగా కేక వేసెను. అనంతరము రాక్షసులు శత్రు సంహారకుడైన హనుమంతుడు నిశ్చేష్టుడై ఉండుట చూచి గట్టిగా పేనిన జనుపనార త్రాళ్లతోడను వల్కముల చేతను ఆయనను బంధించిరి. ఒకవేళ రావణుడు నన్ను చూచుటకై కుతూహలపడుచు ఉన్ననూ ఉండవచ్చును అని నిశ్చయించుకొని హనుమంతుడు తనను శత్రువీరులు బంధించుటను నిందించుటను కూడా ఇష్టముతో సహించెను. మహావీరుడైన హనుమంతుడు వల్కములచే బంధింపబడిన వెంటనే బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విముక్తిని గావించెను. ఏలనన తనచే బంధింపబడిన వారిని ఇతర సాధనములచే మరలా బంధించినచో బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విడిచిపెట్టును. వల్కములు మున్నగు వానిచే బంధింపబడిన ఆ వానరోత్తముని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విముక్తిని చేయుటను గమనించి వీరుడైన ఇంద్రజిత్తు ఇట్లు తలపోయసాగెను. ఇతర సాధనములచే బంధింపబడిన వారిని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విడిచిపెట్టును. అయ్యో, నా శక్తినంతయును ధారపోసి చేసిన ఈ ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది కదా. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలివి మాలిన వారై ఇట్లు చేసిరి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిమ్మట మరి ఒక అస్త్రము ఏదియూ పనిచేయదు. బ్రహ్మాస్త్రమును మరలా వలపడదు. అతడి ఈ బంధములను త్రెంచుకొనినచో మనందరికీ నీ ఇరుకున పెట్టవచ్చును. అయినచో మన కర్తవ్యమేమి? ఇప్పుడు అతడు చేయజాలనిది ఏమిటి? గొప్ప చిక్కే వచ్చి పడినది. హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి తాను విముక్తుడైన విషయమును ఇతరులకు తెలియనీయలేదు. క్రూరులైన రాక్షసులు అతనిని బంధములతో కట్టి కట్టెలతో బాదుచు పిడికిళ్లతో పొడుచుచు రావణుని సమీపమునకు లాక్కొని పోయిరి. అంతటా బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడై జనపనారత్రాళ్ల చేతను వల్కముల చేతను బంధితుడై ఉన్న మహావీరుడగు వానరోత్తముణ్ణి ఇంద్రజిత్తు సభాస్థలికి తీసుకొని వెళ్ళి పరివారములతో కూడి ఉన్న రావణుని చూపించెను. బంధింపబడిన మదపు టేనగు వలనున్న హనుమంతుని గూర్చి రాక్షసులు అశోకవనమును ధ్వంసమనర్చిన వానరుడు ఇతడే అని తమ రాజైన రావణునకు నివేదించిరి. ఆ సభలోని రాక్షస వీరులు ఆ వానరుణ్ణి చూచి ఇతడు ఎవరు? ఎవరివాడు? ఎక్కడి నుండి వచ్చినాడు? ఇతడు వచ్చిన పని ఏమి? ఇతనికి ఆశ్రయమును ఇచ్చినదెవరు? అని పరస్పరము చర్చించుకొనసాగిరి. అతడ మిక్కిలి ఆగ్రహముతోనున్న మరికొందరు రాక్షసులు చంపుడు, కాల్చివేయుడు, భక్షింపుడు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో అలంకృతమై ఉన్న రావణుని భవనమును, సభలో రావణుని పాదముల సమీపముననున్న అతని ముఖ్య సచివులను ఒక్కసారిగా పరికించుచూ చూచెను. మహా తేజశాలి అయిన ఆ రావణుడు వికృతాకారులైన రాక్షసులచే ఇటునటు లాగబడుచున్న కపీశ్వరుణ్ణి చూచెను. తేజోబల సంపన్నుడై సూర్యుని వలె విరాజిల్లుచున్న రాక్షసరాజును ఆ కపిసత్తముడు చూచెను.
ఎర్రబారణ కనులతో రోషముతో గ్రుడ్లురుముచు రావణుడు కపివరుని పరికించి చూచి సభలో ఆసీనులై ఉన్న కులశీలములు కలిగి అనుభవజ్ఞులైన ప్రముఖులకు మంత్రులను అతనిని గూర్చి తెలుసుకొనుడు అని ఆజ్ఞాపించెను. ఆ మంత్రివరులు వచ్చిన పనిని గూర్చియు ఆ కార్యహేతువు మొదలగు వారిని గూర్చియు క్రమముగా ఆ కపివరుణ్ణి ప్రశ్నించిరి. అంతటా మారుతి, నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని తెలిపెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 48వ సర్గము సంపూర్ణం.